అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న అనగా తేదీ 27/7/2024 అందాజ మధ్యాహ్నం సమయంలో మన లక్ష్మీగూడ మైలాదేవి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీగూడ ఏరియాలో, ఫ్రెండ్స్ కాలనీ ఏరియాలో మొహమ్మద్ అతీక్ అనే ఇంట్లో డ్రగ్స్ ఉన్నామనే సమాచారం మేరకు టిఎస్ న్యాబ్ మరియు పోలీస్ మైలాదేవిపల్లి జాయింట్ యాక్షన్ చేసి రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేయడం క్రమంలో మొహమ్మద్ అతీక్ ఇంట్లో 4 వ్యక్తులు కలరు. ఆ వ్యక్తులను విచారించగా సల్మాన్ షా అని చెప్పి ముంబై నుంచి వచ్చిన వ్యక్తి, మొహమ్మద్ అతీక్ ఇంట్లో రిజ్వాన్ అలీ మరియు మొహమ్మద్ యాసీన్ అని చెప్పి వీరందరూ కలిగి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో సోదా చేయగా 90 గ్రామ్స్ MDMA డ్రగ్స్ అది దొరకడం జరిగింది. వాటిని మేము సెర్చ్ చేసి సీజ్ చేయడం జరిగింది. మరి వారితో పాటు 4 మొబైల్స్ మరియు 90 గ్రామ్స్ ఆఫ్ MDMA సీజ్ చేయడం జరిగింది. A1 అయినటువంటి సల్మాన్ షా దగ్గర నుంచి 50 గ్రామ్స్, A2 అయిన మొహమ్మద్ ఆతిక్ వద్ద నుంచి 40 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క డ్రగ్ వీరితో పాటు సల్మాన్ షా మరియు ఇంకా ముగ్గురైనటువంటి వేరే వ్యక్తులు షాహెద్, వాజిద్, నేత, వీరు ముంబైలో అక్కడి నుంచి డ్రగ్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అవసరం ఉన్న వారికి, కన్జ్యూమర్స్కి అమ్ముతున్నట్టు సమాచారం మేరకు మనము రేడ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది 4గురిని. అవి విచారణ జరుగుతుంది, అది వెరిఫై చేస్తాము. ఇవన్నీ కూడా ఇంకా విచారణలో ఉంది కాబట్టి ఇప్పటికైతే ఏమీ లేదు, అవి తెలుసుకోవడం జరుగుతుంది. బయట నుంచి ముంబై నుంచి వచ్చిన వ్యక్తి ఒకతను ఉన్నాడు. మరి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ పెడ్లర్స్ అంటే కన్జ్యూమర్స్ ప్లస్ వీళ్ళు కూడా అవసరం బట్టి వేరే వాళ్ళకు కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడి వాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ లింక్స్ వల్ల, మేము కాంటాక్ట్స్ లింక్స్ వల్ల మనము అక్కడ ముంబై నుంచి వీళ్ళు పోయి తీసుకొని రావడము, ఇక్కడ యూజ్ చేయడం మరియు అవసరం ఉన్న వాళ్ళకి సేల్ చేస్తున్నారు కాబట్టి ఆ లింక్స్ ద్వారా మనకు బయటకు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇంకెవరెవరు ఉన్నారు అనేది. ఇది ఏంటంటే ఇది సాలిడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి అది రజనీగంధాలో మిక్స్ చేసి వాళ్ళు తినడం యూజ్ చేస్తున్నారు. అదే పనిగా మనకు ఇప్పుడు దాని మీద టిఎస్ న్యాబ్ వాళ్ళు కూడా మనం ప్లస్ లోకల్ పోలీస్ అందరూ కూడా ఈ డ్రగ్ కంట్రోల్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ఇప్పుడు ఈ కన్జ్యూమర్స్ ద్వారా, మనం పెడ్లర్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి కంట్రోల్ చేయడానికే మేము ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఇందులో ఇప్పుడు ఈ ఏరియా ఏంటంటే వస్తుంటారు పోతుంటారు కాబట్టి పర్మనెంట్ డేటా అనేది లేదు. డేటా ఉంది, కాకపోతే రావడము పోవడము జరుగుతుంది కాబట్టి వాటిని కూడా మనం యజమానుల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని యజమానులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరు వచ్చినా కానీ వారి యొక్క వివరాలు సేకరించాలని చెప్పాము. ప్లస్ ఇట్లాంటిది ఏదైనా ఉన్నా కానీ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా చెప్పాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.